హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో కాదండి, సండే రోజు వీడియో. ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లికి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక మేమైతే మా అత్తగారింటికి అయితే వెళ్ళిపోయాము. సండే రోజు పెట్టారు, మేము సాటర్డే రోజు నైటే వెళ్ళిపోయామన్నమాట. ఇక సాటర్డే నైట్ వెళ్ళి ఇక సండే రోజు ఇక దేవుణ్ణి అయితే పెట్టుకున్నాం. ఇక మా అత్తయ్య గారు అయితే పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి ముగ్గు అయితే పెట్టేశారు. ఇంక నేనైతే లేచి పిల్లలకి స్నానం పోసేసి నేను కూడా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇక కొన్ని కుందులు ఉంటే అవైతే తోమేద్దామని అయితే తీసుకుని బయటకైతే వెళ్తున్నా. ఇక అవన్నీ తోమేసి నేనైతే నీట్గా తోముకొని అయితే ఇంట్లోకి వచ్చేసా. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇక పాలైతే పొంగిద్దామని మంచిగా గిన్నెలు అయితే నీట్గా తోమేసి వాటికైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశారు. ఇక బొట్లు పెట్టేసి గ్యాస్ మీద అయితే ఇక పెట్టి పాలు అయితే పొంగిస్తారనమాట. ఇంకా పాలు పొంగలేదు, మామూలుగా అలా పెట్టారు. ఇంకా తర్వాత పాలు అయితే పొంగినాయి. పాలు పొంగేలోపు ఈలోపు అయితే పెసరపప్పు కొంచెం బియ్యం అయితే వేసి కడిగేశారు. ఈడైతే కడుగుతున్నారనమాట. ఇంకా నేనైతే మా అత్తయ్య గారు పాలు పొంగిస్తా అంటే నేనైతే తులసి కోట అయితే కడిగి శుభ్రంగా బొట్లు అయితే పెడుతున్నా. ఇంకా మా అత్తయ్య గారు అయితే పరమాన్నం అయితే చేస్తున్నారు. బెల్లం పెసరపప్పు కొంచెం రైస్ అయితే వేసి చేస్తున్నారనమాట. ఇంకా పాలు పొంగల్ అయితే అవుతున్నాయి. 2 గ్యాసుల మీద సిమ్లో అయితే పెట్టేశారు. ఇంకా పూజ అయితే చేస్తున్నారనమాట. ఇంకా దేవుడి మందిరం కాడ పూజ అయితే చేస్తున్నారు. ముందైతే ఇంట్లో పూజ చేస్తున్నారు. ఇంకా తర్వాత ఎల్లమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, ఉప్పలమ్మ తల్లికి అయితే రెడీ చేయాలి మొత్తం. ఇంకా రెడీ చేసి అయితే పూజ చేస్తారనమాట. ముందైతే ఇంట్లో అయితే చేశారు. ఇంకా తర్వాత అయితే నన్నైతే పీటకైతే పసుపు రాయమన్నారు. ఇంకా నేనైతే పీట తీసుకొని పోయి నిండుగా పసుపు అయితే రాశాను. పసుపు రాసి పీట అయితే మా అత్తయ్య గారికి ఇచ్చాను. ఇచ్చాక మా అత్తయ్య గారు అయితే ఇంకా దానిపైన ముగ్గేసి ఇక పసుపు కుంకుమ అయితే దానిపైన అయితే వేస్తున్నారనమాట. ఇంకా వేసేసి పక్కనైతే పెట్టేశారు. ముగ్గు వేసి పక్కనైతే పెట్టేసి ఇంకా దేవుడికైతే 3 రాళ్ళు పెడతారనమాట ముత్యాలమ్మ తల్లికి. ఇంకా అందుకోసమైతే ముత్యాలమ్మ తల్లికి ఆ రాళ్ళు వచ్చి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు. మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం ఇవే రాళ్ళు వాడతారనమాట. ఇక ముత్యాలమ్మ తల్లి అని మేము అనుకొని ఇంకా పూజ అయితే చేస్తారనమాట మా అత్తయ్య గారు. ఇంకా ప్రతి ఇయర్ ఇదే వాడతారు, ఇవే రాళ్ళు వాడతారు. ఇంకా రాళ్ళకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసి అయితే అలా పెట్టేశారు. ఇక పెట్టేసి ఇంక మా మామయ్య గారు అయితే తోరణం అయితే కట్టమన్నారు మా మామయ్య గారిని. ఇక ఈలోపు అయితే మా ఆయన వాళ్ళ బామర్ది అయితే వచ్చారనమాట. నాకు తమ్ముడు అవుతాడు మా ఆయన వాళ్ళ బామర్ది. ఇంకా మేము వస్తే చాలు ఎమ్మటే వచ్చేస్తాడు అనమాట. మా ఆయనతో అయితే మాట్లాడటానికి మమ్మల్ని అయితే మందలేయడానికి అయితే వస్తాడు. ఇంకా ఒకటే జోకులు చేస్తాను అనమాట. ఇక రావటమే జోకులు వేసి ఇక నవ్వటమే, ఇక బాగా జోకులు చేస్తాడు. ఇక అయితే తనతో అయితే మా ఆయన అయితే మాట్లాడుతాడు అనమాట. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఎల్లమ్మ తల్లి కోసం అయితే ఇంకా ముత్యాలమ్మ తల్లికి రెడీ చేశారు. ఇంకా ఎల్లమ్మ తల్లి కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇంక ఈలోపు అయితే మా మామయ్య గారిని అయితే మామిడాకులు కోసుకొచ్చి తోరణం అయితే కట్టమన్నారు. మా మామయ్య గారు అయితే తోరణం కడుతున్నారనమాట. ఇక నేనైతే ఉప్పలమ్మ గుడి కాడైతే ఉప్పలమ్మ గుడి అయితే మొత్తం శుభ్రంగా కడిగేసి నన్నైతే ముగ్గు అయితే వేయమన్నారు. ఇంక నేనైతే శుభ్రంగా కడిగేసి ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ అయితే నీట్గా వేసాను అనమాట. ఇంకా మొత్తం నీట్గా ఊడ్చేసి నీళ్ళైతే పోసి కడిగి ముగ్గు అయితే వేసేసాను దేవుడి కాడ, ఉప్పలమ్మ గుడి కాడ. ఇంక నేను ఏడు చేస్తా అంటే మా అత్తయ్య గారేమో లోపల అన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఇంకా పసుపు కుంకుమ అయితే తర్వాత వేసుకుందాం, ముందు అయితే ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ అయితే ముగ్గు పైన పసుపు కుంకుమ అయితే వేసి రమ్మన్నారు. ఇంకా నేనైతే అలాగే చేశాను అనమాట. ఇంకా చేసిన తర్వాత అయితే నేనైతే ఇక ఇంట్లోకి అయితే వెళ్తున్నా. ఇంట్లోకి అయితే ఇక వెళ్దామని వెళ్తుంటే ఇక ఈలోపు అయితే ఇంకా మా మామయ్య గారు ఇంకా వేరే వాళ్ళ చుట్టాలు వచ్చారనమాట. ఇంకా మా మామయ్య గారు అయితే వాళ్ళతోటైతే మాట్లాడుతున్నారు. మా పెద్ద బాబు అయితే ఏడ ఆడతాడని తెలియట్లేదు, ఇంట్లో ఫోన్ చూస్తున్నా అనుకుంటా. ఇంకా వాడిని అయితే పట్టుకోవాలి, ఇంక ఏడున్నాడో చూడాలి. మా పెద్ద బాబుని ఒక కాడైతే ఉండడు అనమాట. ఇంకా మా అత్తగారి ఇంటికి వెళ్ళామంటే ఇక మా వాడైతే ఒక కాడ ఉండడు, అందరు చుట్టాలు కాబట్టి ఇంకా ఆడైపోయి ఆడుతూ ఉంటాడు అనమాట.
మరి ఇంట్లో ఉన్నాడో బయట ఉన్నాడో చూడాలా. ఇక నేనైతే ఇక ముగ్గు అయితే వేసేసి వెళ్తున్నా ఇంట్లోకి. ఇంక వెళ్తా అంటే అయితే నాకైతే ఒక 10 రూపాయల నోటు దొరికింది. కింద పడేశారు మా పిల్లలు. ఇంకైతే ఆ 10 రూపాయలు అయితే ఇంక మా మామయ్య గారికి అయితే ఇచ్చేసి ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నా. ఇంక ఇంట్లోకైతే వెళ్ళాక ఇంక మా అత్తయ్యగారు అయితే ముత్యాలమ్మ తల్లి కాడ వేపాకులు మామిడాకులు అన్నీ పెట్టి దీపం అయితే రెడీ చేస్తున్నారు. ఈలోపు మా చిన్న బాబు వచ్చి డాడీ ఏడని అడుగుతాడు. మా డాడీ అయితే బయటికి వెళ్ళిండని చెప్పా. ఇక మా పెద్ద బాబు ఇంట్లోనే ఉన్నాడు. నేనైతే బయటికి వెళ్ళిండు అనుకున్నా కానీ ఇంట్లోనే సెల్లు చూస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్న బాబు అయితే డాడీ అని ఎత్తుక్కుంటూ డాడీ కోసం వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే ఇక మా అత్తయ్యగారి దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇంకా దీపం అయితే పెడుతున్నారు. ముత్యాలమ్మ తల్లి కాడైతే దీపం పెడుతున్నారు. ఇంక దీపం అయితే పెట్టేశారు. ఇంక దీపం పెట్టాకైతే ఇంక దేవుడి మందిరం కాడ కూడా పూజ అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోయింది. ఇక ముత్యాలమ్మ తల్లి కాడ కూడా దీపం పెట్టారనమాట. ఇంకా దేవుడి మందిరం పైన ఏమో ఉన్నాయని మా అత్తయ్యగారు అయితే తీస్తున్నారు. ఏమో పెట్టారంట. ఇంకా అవి అయితే తీస్తున్నారు. ఇంకా అవి తీసిన తర్వాత అయితే ఇక ఎల్లమ్మ తల్లి కాడ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా మాకైతే ఇలాగే ఇంట్లోనే పెడతారు ఎల్లమ్మ తల్లి. మాకైతే ఫస్ట్ ఎల్లమ్మ తల్లి వచ్చింది. ఎల్లమ్మ తల్లి కాకుండా అయితే వీళ్ళు మా అత్తయ్యగారు వాళ్ళకి తెలియక ఉప్పలమ్మ తల్లిని అయితే పెట్టారు. ఇంకా తర్వాత కొంచెం చికాకులు అవుతా అంటే ఇంకా తర్వాత ఎల్లమ్మ తల్లి వచ్చిందని తెలుసుకొని ఇక ఎల్లమ్మ తల్లికి అయితే ముడుపు కట్టారు. ఇంకా పోయిన ఇయర్ పెట్టారనమాట. ఇంక ఎల్లమ్మ తల్లికి పెట్టారు. ఇక అప్పటి నుంచి మంచిగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక మళ్ళీ మేమైతే ఇక ఇంట్లో అయితే పెట్టేసుకున్నాం. ఇక సంవత్సరం అయితే కోడిని అయితే కోసుకుంటాం అనమాట. ఇంకా మేము పెట్టింది ఫస్ట్ సంవత్సరమే, పోయిన సంవత్సరం పెట్టుకున్నాం. ఇంక ఈ సంవత్సరం అయితే కోడిని కోస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మేకను కోస్తారు. ఇక మా ఆయన అయితే వచ్చి పసుపు కుంకుమ వేస్తాడు అనమాట. ఇంకా ఆయన పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇక నేను కూడా ఎక్కువ వేయి, కొంచెం మంచిగా వేయి, మొత్తం పసుపు కుంకుమ వేయి అని అయితే చెప్తున్నా. ఇంకా తను కూడా పసుపు కుంకుమ అయితే వేస్తుండ అనమాట. ఎక్కువ ఫస్ట్ కొంచెం వేసిండు. ఇంకా తర్వాత నేనైతే ఎక్కువ అయినసరికి ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే పసుపు కుంకుమ వేసి యువతలకు వచ్చాక ఇంకా మా పెద్ద బాబు కూడా వేస్తుండు. ఇంకా మా ఆయన అయితే పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత అయితే మా పెద్ద బాబుని కూడా పిలిచి వాడిని కూడా పసుపు కుంకుమ వేయమంటే వాడు కూడా వేసిండు. మా తర్వాత మా చిన్న బాబు వేసిండు. మా చిన్న బాబు పసుపు కుంకుమ వేసాక అయితే ఇంకా నేనైతే వేసాను అనమాట. మా చిన్న బాబు కూడా ఎక్కువ వేస్తాడు పసుపు కుంకుమ వేయమంటే. ఇంకా తర్వాత మా పెద్ద బాబు ఒకసారి వేసిన సరిపోదని మళ్ళీ వేస్తాడు అనమాట. ఇంక వాడికైతే ఇలా వేయాలంటే ఇష్టం, పసుపు కుంకుమ వేయాలంటే. ఇంక ఇద్దరు పిల్లలు పోటీ పడి వేస్తున్నారు. ఇక చాలానే వినట్లేరు. ఇక తర్వాత ఆగండ్రా చాలరా అంటే ఇంక ఎట్లా ఆగారనమాట. ఇంకా మా అత్తయ్య గారు అయితే మా మామయ్య గారికి ఆకలి అవుతుందంటే పూరి అయితే చేస్తున్నారు. మా పిల్లలు అయితే పొద్దున్నే తినేశారు. పిల్లల వరకు అయితే చేసింది. ఇంకా తర్వాత ఇంకా మా మామయ్య గారిని హాయ్ చెప్పమంటే ఇంక మా మామయ్య గారు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. నా మనవాళ్ళు వచ్చి సంతోషంగా ఉందని అయితే చెప్పుకుంటూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట మా మామయ్య గారు. ఇంకా మా ఆయన వాళ్ళ బామర్దును మా ఆయన అయితే ఇద్దరు కలిసి నవ్వుతున్నారు. ఇంకా మా అత్తయ్య గారు అయితే పానకం పెట్టడం మర్చిపోయారు. అన్ని చీర, జాకెట్, ప్రసాదం అయితే అన్నీ పెట్టారు. ఇంకా పానకం అయితే పెట్టడం మర్చిపోతే ఇంకా అది కూడా పెట్టారు. పానకం పెట్టేసి ఇక దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. మా పెద్ద బాబు అయితే అసలు కొబ్బరికాయ అయితే కొట్టనియాడు. ఎప్పుడు కొట్టినా నేనే కొడతా అంటాడు అనమాట. ఇంకా మా అత్తయ్య గారు కొట్టేటప్పుడు అయితే లేడు, ఎటు వెళ్ళిండు. ఇంక అందువల్ల అయితే మా అత్తయ్య గారిని కొట్టనిచ్చిండు. నన్నైతే అసలు కొబ్బరికాయ కొట్టనియాడు. ఆడిపోయినా గుడి కాడైనా ఆడైనా వాడే కొడతాను. నన్ను అసలు ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టనియాడు మా పెద్ద బాబు. ఇంకా నేనైతే దండం పెట్టుకుంటున్నా. నేనైతే పసుపు కుంకుమ ఇప్పుడే వేసా. అందరైతే ముందే వేసేసారు. ఇంకా నేనైతే ఇప్పుడు వేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. ఇక దండం పెట్టుకున్న తర్వాత అయితే ఇంక నేనైతే దేవుడికి అయితే దండం పెట్టుకున్నా. ఇక మా ఆయనగారు అయితే ఇక వచ్చిండనమాట ఇంట్లోకి. ఉప్పలమ్మ తల్లి కాడికి కూడా పోవాలని. ఇక నేను కూడా కొబ్బరికాయ కొడుతున్నా. మా పెద్ద బాబు లేడు కాబట్టి కొబ్బరికాయ కొట్టనిచ్చిండు, లేకపోతే అస్సలు కొట్టనియాడు. ఇంకా కొబ్బరికాయ పండిందనమాట. పండితే మంచిది అంటారు.
ఇంకొక నేనైతే ఎల్లమ్మ తల్లి ఇక్కడ కొబ్బరికాయ కొడితే పండింది. మా ఆయనకైతే చూపించా పండిందని. మా ఆయన కుళ్ళింది అంటాడు, కాకపోతే అది కుళ్ళలేదు, పండింది అనమాట. ఇక తర్వాత అయితే ఉప్పలమ్మ తల్లి కాడికి అయితే పసుపు కుంకుమ వేసి ఆడ కూడా దీపం పెడదామని అయితే వెళ్తున్నాం. ఇంకా మా అత్తగారు అయితే అన్నీ తీసుకొని వస్తున్నారు ప్లేట్లో పెట్టుకొని ఉప్పలమ్మ తల్లి గుడి కాడికి. ఇక నేనైతే పసుపు కుంకుమ వేద్దామని అయితే వేస్తున్నా. మా అత్తయ్య గారు వేశారు. ఇంకా లోపలైతే పసుపు కుంకుమ వేస్తున్నా, పైన అయితే వేయలేదు. ఇంకా గుడి పైన కూడా పసుపు కుంకుమ వేయాలా. ఇంకా అందరం ఇంకా తలా కొంచెం అయితే పసుపు కుంకుమ వేసి దండం అయితే పెట్టుకున్నాం. ఇంకా మా పిల్లలు కూడా వేస్తున్నారు అనమాట. మా చిన్న బాబుని ఏమంటే చూస్తాడు. ఇంకా బొట్టు అయితే మొహాన బొట్టు అయితే లేకపోయేసరికి బొట్టు అయితే పెట్టాను అనమాట. ఇంకా గుడి పైన పసుపు కుంకుమ అయితే లేదని మా అత్తయ్య గారు అయితే పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు గుడి పైన. ఇంకా గుడి పైన వేసేసాక ఇంకా మా చిన్న బాబు అయితే లోపల పసుపు కుంకుమ వేస్తాడు. ఇంకా తర్వాత అయితే మా పెద్ద బాబుని పిలిచారు అమ్మని. ఇంకా వాడికైతే ఆగని చెప్పిందాక ఆగడు మా చిన్న బాబు, వేస్తూనే ఉంటాడు పసుపు కుంకుమ. ఇంకా తర్వాత ఆగమంటే ఆగిండు. నేను కూడా కొంచెం గుడి పైన అయితే పసుపు కుంకుమ వేసాను అనమాట. ఇంకా మా పెద్ద బాబుని అయితే రమ్మంటే వస్తాడు పసుపు కుంకుమ వేయటానికి. ఇందులో చేతులు ఏదో క్లాత్ ఉంది, అది తీసుకోమని ఇస్తాడు మా అత్తయ్య గారికి. ఇంకైతే వాడు కూడా పసుపు కుంకుమ అయితే వేస్తాడు. చూడండి ఏ విధంగా వేస్తాడు మా పెద్ద బాబు. ఇంకా వాడు కూడా గుడి పైన వేసిండు. ఇంకా లోపల పసుపు కుంకుమ అయితే వేసిండు అనమాట. ఇంకా వాడు వేసిన తర్వాత అయితే ఇంకా మా ఆయన గారు అయితే వేశారు. మా ఆయన గారు కూడా గుడి పైన గుడి లోపల అయితే పసుపు కుంకుమ వేశారనమాట. ఇంకా పసుపు కుంకుమ అయితే వేసినాకైతే ఇక 3 దేవుళ్ళ కాడ కోళ్ళను కట్ చేయటమే అనమాట. ఇంకా 3 కోళ్ళను కోయటమే ఇక దేవుళ్ళ కాడ. ఇక మా ఆయన అయితే పసుపు కుంకుమ అయితే వేసేసి చెయ్యి అయితే కడుక్కున్నాను అనమాట. ఇంకా మా అత్తయ్య గారు కొన్ని పువ్వులు తీసుకొచ్చేసారు, పువ్వులు లేవని. ఇంకా తీసుకొచ్చి పువ్వులు అయితే వేసేసి ఇంకా దేవుడికి దీపరాజన అయితే చేస్తున్నారనమాట. ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఇంట్లో ఉన్నదేమో ఎల్లమ్మ తల్లి, ఇంకా బయట కూడా ఏమో ఉప్పలమ్మ తల్లి అనమాట. ఇంకా పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు. ఇంకా పువ్వులు కూడా వేశారనమాట. ఇంకా లోపల కూడా ఇంకా దీపం ముట్టించి దీపరాజన అయితే చేస్తున్నారు. నేనైతే మా మామయ్య గారిని అయితే పిలుద్దామని అయితే వెళ్ళాను. మా మామయ్య గారు కూడా పసుపు కుంకుమ వేయాలని నేనైతే మా మామయ్య గారిని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. మా అత్తయ్య గారు అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే వేసి కొబ్బరికాయ అయితే కొడదామని మా ఆయన అయితే కొట్టమంటే మా పెద్ద బాబు చెప్పానుగా అసలు ఆగడని, యాడికి పోయినా కొబ్బరికాయ నేనే కొడతాను నిలబడతాడు. ఇంకా కొబ్బరికాయ అయితే మా ఆయన అయితే కొట్టనీయలేదనమాట. ఇంకా వాడు ఈలోపు చూసి నేనే కొడతానైతే గుంజుకున్నాడు. గుంజుకొని ఇక దండం పెట్టుకున్నవారా అంటే దండం పెట్టుకున్నా అన్నాడు. ఇంకా మళ్ళీ పట్టుకొని మళ్ళీ దండం పెట్టుకున్నాడేమో. దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. వాడి వల్ల కొబ్బరికాయ కొట్టడం కాకపోయినా కానీ కొడతాడనమాట. నేను కొడతా అనేసి కొడతాడు. ఇంకైతే మామూలుగా అయితే పగిలింది, మొత్తం పగలలేదు. ఇంకా కొబ్బరికాయనైతే ఇక మా అత్తయ్య గారు అయితే తీసుకున్నారు అనమాట. తీసుకొని నేను కొడతా అని చెప్పేసి ఇక మంచిగా కొట్టారు. ఆయన ఇయ్యట్లేడు, వాడు ఇయ్యకుండా ఇంకా వాడే పలగొట్టిండు అనమాట. కొబ్బరికి పలగొడితే ఇంకా మా అత్తయ్య గారు అయితే దేవుడి దగ్గర పెట్టారు. ఇంకా మా చిన్న బాబు అయితే ఇంకా అటు ఇటు తిరిగిండు. ఇంకా తర్వాత వాళ్ళ అన్నయ్య వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య ఎమ్మట అయితే ఉరికిండు. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇక ఏ కోడిని కొయ్యాలి, ఇక 3 కోళ్ళు అయితే తీసుకొచ్చారనమాట, ఆడ పెట్టారు. ఇంకా వాడికైతే కోళ్ళు పట్టుకోవడం చాలా ఇష్టం. ఇక అందుకోసం అయితే మమ్మీ ఏ కోడి పట్టుకొని అంటే నీ ఇష్టం రా ఏదైనా పట్టుకొని అయితే చెప్తే ఇంకా వాడైతే ఒక కోడిని అయితే తీసిండు అనమాట. తీసుకొచ్చి ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఇస్తాడు. ఇంకా పట్టుకొస్తాడు వాడు. ఇక ఇట్లాంటి పనులు వాడికి ఇష్టం బాగా, కొబ్బరికాయలు కొట్టడం, కోళ్ళని పట్టుకొని పోవటం అవి అయితే ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమని అయితే ఇంకా పట్టుకుండు. మా ఆయనగారు అయితే లుంగి కట్టిండు అనమాట. ఎప్పుడు కట్టలే, ఎప్పుడైనా షార్ట్స్ వేసుకుంటాడు. ఇంకా కోళ్ళను కొయ్యాలనేసరికి లుంగి అయితే కట్టిండు అనమాట. మా మామయ్య గారు అయితే చూసి నవ్వుతాడు లుంగి కట్టింది చూసి. ఇంకా అయితే కోడి కాళ్ళకి తాళ్ళు కడితే అవి అయితే ఇప్పేసి కోడిని అయితే శుభ్రంగా కడిగేసి కోడికి పైన నీళ్ళు చల్లి కాళ్ళు అయితే కడిగిండు అనమాట. కడిగేసి ఇక ఉప్పలమ్మ తల్లి కాడ అయితే కోద్దామని అయితే తీసుకొని పోయిండు. ఉప్పలమ్మ తల్లి కాడ అటు పోతా అంటే అటు ముందు అక్కడ కాదని ఇంట్లో పెట్టాలనేసరికి ఇంట్లోకి అయితే వెళ్ళిండు అనమాట. ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. ఇంకా తర్వాత అయితే ఎల్లమ్మ తల్లి కాడ ముత్యాలమ్మ తల్లి కాడ ఉప్పలమ్మ తల్లి కాడ అయితే కోడిని అయితే పెట్టేశారనమాట. కోడిని అయితే పెట్టేసి ఇక బియ్యం అయితే పోసారు వాటి ముందల.
బియ్యం పోస్తే ఇంకా అవైతే తిన్నామన్నమాట. ఇంకా 3 కోళ్ళను ఒక్కసారే కోసారు. కాకపోతే 3 కోళ్ళను ఒకసారి తినలేదు మేము. ఒక కోడి అయితే వండారు. ఇంకో కోడి అయితే ఫ్రిడ్జ్లో, 2 కోళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. మేము వచ్చేటప్పుడు అయితే ముత్యాలమ్మ తల్లి కాడ కోసిన కోడిని అయితే మా అత్తయ్య గారు మాకు తీసుకెళ్ళమని పంపించారు. ఇంకా మేమైతే తీసుకొచ్చి ఇక వండుకున్నాం అనమాట. మా అత్తయ్య గారు వాళ్ళు ఒక కోడి, 1.5 కోడి వండారు. సగం కోడి అయితే మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఉంచుకున్నారనమాట. ఇంకా మొత్తం వండిన అయితే ఇక మేమైతే తినలేమని ఇంకైతే అంతవరకు అయితే వండేశారు. ఇక మేమైతే ఇక వచ్చేసినాం. ఇక మా పెద్ద బాబుకి చూడండి, మా మామయ్య గారు బొట్టు పెద్దగా పెట్టారు. మా మామయ్య గారు పెట్టారనమాట. ఇంకా మా మామయ్య గారిని చూడండి ఎట్లా కొడుతుండో మా పెద్దోడు. ఇంకా అలా కొడతా ఉంటారు అనమాట మా మామయ్య గారిని. ఇంకా మా ఆయన గారు అయితే చికెన్ అయితే బయట ఎందుకులే కొట్టియటం అనేసి తనే కట్ చేస్తా అని ఇంకా తనే కూర్చొని అయితే కట్ చేస్తున్నారనమాట. ఇంకైతే మా మామయ్య గారు పిల్లలు అయితే మంచం మీద అయితే పడుకొని చూస్తున్నారు ఎలా కట్ చేస్తుండే ఏందని అయితే. ఈ విధంగా అయితే ముత్యాలమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, ఉప్పలమ్మ తల్లికి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.